న్యూ అరైవల్స్ ఆన్ ఓటీటీ. సో ఏప్రిల్ 24 నుంచి ఈ రోజు వరకు ఓటీటీలో మూవీస్ వస్తూనే ఉన్నాయి. సో లిస్ట్ అయితే చాలానే ఉంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఆ మూవీస్ లిస్ట్ ఏంటో చూద్దాం. నంబర్ 1 మ్యాడ్ స్క్వేర్. 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిన మ్యాడ్కి ఇది సీక్వెల్. స్టోరీ అంతే ఉండదు కానీ కామెడీ అయితే బాగానే వర్కౌట్ అయింది మ్యాడ్కి. అందువల్ల యాక్టర్స్ ఎవరు ఏంటి అని ఆడియన్స్ చూడకుండా జస్ట్ కామెడీ నచ్చడంతో హిట్ చేశారు. సేమ్ మ్యాడ్ స్క్వేర్ కూడా అంతే. స్టోరీ ఏం లేదు, బట్ కామెడీ వర్కౌట్ అయింది. అండ్ మేకర్స్ ఇంటెన్షన్ కూడా అదే. ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. పర్సనల్గా నాకైతే ఫస్ట్ పార్ట్ కామెడీయే బెటర్ అనిపించింది, బట్ స్టిల్ ఓకే, ఒకసారి అయితే చూడొచ్చు. సో ఈ వీకెండ్కి ఒక లుక్ వేసేయండి. నంబర్ 2 వీరాధీర సూర. చియాన్ విక్రమ్ లీడ్ రోల్ చేసిన సినిమా ఇది. సినిమా తెలుగులో కూడా వచ్చింది, కానీ తెలుగులో రెస్పాన్స్ అయితే పెద్దగా లేకుండే, బట్ తమిళ్లో అయితే బాగానే ఆడింది. సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే స్టోరీ మొత్తం ఒక్క నైట్లోనే జరుగుతుంది, కానీ నరేషన్ మాత్రం చాలా స్లోగా ఉంటుంది. సో ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, అండ్ తెలుగులో కూడా. ఇందాక చెప్పినట్టు స్లోగా ఉంటుంది తప్పిస్తే పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఒక లుక్ వేసేయండి. నంబర్ 3 L2 ఎంపురన్. 2019లో వచ్చిన లూసిఫర్కి సీక్వెల్ ఇది. లూసిఫర్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక రేంజ్లో ఉండే, బట్ సినిమా మాత్రం యావరేజ్గానే ఆడింది. సో ఈ సినిమా ఇప్పుడు జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ అయితే అంతేం లేదు, బట్ ప్రాపర్ కమర్షియల్ సినిమా అంతే. అండ్ ఎలివేషన్లు మాత్రం గట్టిగానే ఉంటాయి. సో కమర్షియల్ లవర్స్ అయితే ఒక లుక్ వేయచ్చు. నంబర్ 4 గార్డియన్. మన హన్సిక లీడ్ రోల్ చేసిన తమిళ్ హారర్ సినిమా ఇది. తమిళ్ వర్షన్ ఆల్రెడీ ఆహా తమిళ్లో స్ట్రీమ్ అవుతుంది, కానీ రీసెంట్గా తెలుగు వర్షన్ని ఆహాలో రిలీజ్ చేశారు. సినిమా అయితే రొటీన్ హారరే. అక్కడక్కడ కొన్ని బ్లాక్స్ పర్లేదు, కానీ ఓవరాల్గా అయితే జస్ట్ ఓకే, బట్ స్టిల్ హారర్ లవర్స్ అయితే ఒక లుక్ వేయచ్చు. నంబర్ 5 యతిసాహి. 2023లో వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ డ్రామా ఇది. తమిళ్ వర్షన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది ఆల్రెడీ, బట్ ఇప్పుడు తెలుగు వర్షన్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా అయితే జస్ట్ ఓకే ఓకే అంతే. మరి 2 ఇయర్స్ తర్వాత ఆహా వాళ్ళు ఇప్పుడెందుకు రిలీజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో ఎనీవేస్, అడ్వెంచర్ సినిమాలు ఇష్టమైతే ఒక లుక్ వేయండి. నంబర్ 6 ప్రణయం. లాస్ట్ ఇయర్ వచ్చిన మలయాళం సినిమా ఇది. చాలా సింపుల్ డ్రామా, బట్ చాలా బాగుంది సినిమా అయితే. ఈ సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా నరేషన్ అయితే చాలా స్లోగా ఉంటుంది, బట్ స్టిల్ ఆ నరేషన్ మాత్రం చాలా ప్యూర్గా అనిపిస్తుంది. డెఫినెట్గా మిస్ అవ్వకుండా సినిమా అయితే చూడండి. నంబర్ 7 జ్యువెల్ థీఫ్. సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్ చేసిన హేస్ థ్రిల్లర్ ఇది. డైరెక్ట్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది, అండ్ తెలుగులో కూడా ఉంది. సినిమా అయితే బాగానే ఉంది, అండ్ రన్ టైం వచ్చేసి 1 hour 57 minutes ఉంది. చూడొచ్చు ఒకసారి సినిమా అయితే, బట్ తెలుగు డబ్బింగ్ అయితే అంతేం లేదు. ఒకవేళ చూడాలి అనుకుంటే హిందీలో చూడండి బెటర్. అండ్ హేస్ట్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు మాత్రం చూడండి పక్కా. నంబర్ 8 ట్రింగ్ ట్రింగ్. ఈటీవీ వాళ్ళు సుధాకథ అనే సిరీస్లో ఎవ్రీ సండే ఒక షార్ట్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అలా ఈ వీక్ సినిమా వచ్చింది. జస్ట్ 43 minutes ఉంటుంది అంతే. సో పర్లేదు, ఒకసారి చూడొచ్చు, రన్ టైం ఎలాగో తక్కువే కాబట్టి. నంబర్ 9 ద అకాలి. నాజర్ గారు, వినోద్ కిషన్ లీడ్ రోల్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. లాస్ట్ ఇయర్ వచ్చింది సినిమా, కానీ ఈ సినిమా తెలుగు వర్షన్ ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా పర్లేదు, జస్ట్ ఓకే అంతే. సో క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఒక లుక్ వేయచ్చు. నంబర్ 10 గరుడ 2.0. ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్ చేసిన సినిమా ఇది. 2016లో వచ్చిన తమిళ్ సినిమా ఇది. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు వర్షన్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అసలు ఎందుకు ఇలాంటి సినిమాలు రిలీజ్ చేస్తున్నారో ఆహాలో అర్థం కావట్లేదు. నంబర్ 11 జెంటిల్ ఉమెన్. లిజోమోల్ జోస్ నటించిన మలయాళం సినిమా ఇది. చాలా స్లోగా ఉండే డ్రామా థ్రిల్లర్ ఇది. మలయాళం వర్షన్ ఆల్రెడీ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, బట్ రీసెంట్గా తెలుగు వర్షన్ యాడ్ చేశాడు ప్రైమ్ వాడు. సినిమా అయితే డెడ్స్లో ఉంటుంది తప్ప బాగుంటుంది. మధ్యలో ఒక ట్విస్ట్ వస్తుంది, ఆ ట్విస్ట్కి అయితే ఫ్యూజులు ఎగిరిపోతాయి. సో అస్సలు మిస్ అవ్వకుండా ఈ సినిమా చూడండి. నంబర్ 12 28°C. నవీన్ చంద్ర లీడ్ రోల్ చేసిన సినిమా ఇది. 1 month బ్యాకే థియేటర్లో వచ్చింది, బట్ ఫ్లాప్ అయింది. ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది ఇప్పుడు. సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది, అండ్ పాయింట్ కూడా బాగుంది, బట్ తీయడం మాత్రం అంత ఇంట్రెస్టింగ్గా తీయలేదు. నంబర్ 13 యూ సీజన్ 5. చాలా ఫేమస్ వెబ్ సిరీస్ ఇది. రీసెంట్గానే సీజన్ 5 వచ్చింది. మొత్తం 10 episodes ఉన్నాయి, అండ్ ఒక్కో ఎపిసోడ్ ఆల్మోస్ట్ 1 hour ఉంటుంది. సో సిరీస్ అయితే బాగానే ఉంటుంది, బట్ చూడాలనుకుంటే మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో చూడొచ్చు. సో అంతే ఇంకా. మరి ఈ సినిమాలు కాకుండా నేనేమైనా మిస్ అయితే డెఫినెట్గా కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.